హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ కుకింగ్. ఈరోజు మనం ఇంట్లో చాలా తక్కువ టైంలో చేసే ఒక అద్భుతమైన స్వీట్ రెసిపీని తయారు చేయబోతున్నాం. అదే రవ్వ పాయసం. మీ ఇంట్లో ఫెస్టివల్ అయినా లేదా ఇంటికి గెస్ట్ వచ్చినా లేదా మీకు స్వీట్ క్రేవింగ్స్ వచ్చినా ఈ పాయసం ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లో 2 లీటర్స్ ఆఫ్ వాటర్ని వేసుకొని అవి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మనము బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి రవ్వను వేసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. దాన్ని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. రవ్వని అలాగే బాయిల్ చేసిన వాటర్లో వేసేస్తే రవ్వ గడ్డగట్టిపోయి పాయసం టేస్టీగా రాదు. అందుకని చెప్పి మనము స్లోగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. నేనైతే ఇక్కడ ఈ టీ గ్లాస్తో రవ్వ తీసుకున్నాను. రవ్వ ఉడకడానికి టైం పడుతుంది. మనం అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద అడుగంటుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 250 ml ఆఫ్ మిల్క్ని కూడా బాయిల్ చేసి పెట్టుకుందాము. ఒక ప్యాన్లో కొంచెం ఘీ వేసుకొని అందులో జీడిపప్పుల్ని వేసుకొని కాస్త గోల్డెన్ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. పాయసంలోకి వేసుకోవడానికి యాలకుల పొడిని కూడా రెడీ చేసి పెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా, రవ్వ అయితే కుక్ అయిపోయింది. నాకైతే ఆల్మోస్ట్ 20 to 25 minutes పట్టిందనమాట ఇది కుక్ అవ్వడానికి. రవ్వ కుక్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి షుగర్ని వేసుకుందాం. 1:4 రేషియోలో షుగర్ని వేసుకోవాలన్నమాట. అంటే ఒక గ్లాస్ రవ్వకి 4 గ్లాసెస్ ఆఫ్ షుగర్ని వేసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో అయితే రవ్వని వేసుకుంటారో అదే గ్లాస్తో షుగర్ని కూడా వేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఇంకా స్వీట్గా కావాలి అనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఇంకో గ్లాస్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కెర కరిగిపోయిన తర్వాత ఒక 2 to 3 minutes దాన్ని బాగా ఉడికించుకొని ఇప్పుడు మనం అందులోకి యాలకుల పౌడర్ ఇంకా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని మనం బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ని కూడా వేసి కాసేపు బాయిల్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రవ్వ పాయసం రెడీ అయిపోతుంది. చూడ్డానికి ఎంత బాగుందో కదా, తినడానికి అంతకంటే రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రవ్వ పాయసం రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.